హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు. ఈ వీడియో చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. మాది 2002, 2003 ఎస్ఎస్సి బ్యాచ్. 22 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకున్నదేనండి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను అన్న మాట అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరము ఒకే చోట కలుద్దాము అని చెప్పారు. వాళ్ళు అలా చెప్పగానే పాత రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మా స్కూల్లో అయితే నాకు చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇవాళ మీతో అయితే నేను పంచుకుంటాను. నాకు ఒకసారి ఫోన్ చేసి గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము, ఇలా అందరం ఒకే చోట కలుద్దాము అని చెప్పారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజైతే రానే వచ్చింది. ఇంకా 9 అందరూ స్కూల్కి వచ్చేయండి అని చెప్పారు. ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని స్కూల్కి అయితే వచ్చేసాము. మేమందరం ఒకరినొకరు కలుసుకోగానే చెప్పలేనంత ఆనందం అయితే వచ్చింది. అసలు ఇంకా అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఉంటే తెలియకుండా ఒక్కొక్కరికి కళ్ళల్లో నుంచి నీళ్ళైతే వచ్చేసాయి. ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలిసాం కదా, వాళ్ళని చూడగానే జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. నేనైతే 9th, 10th, ఇంటర్ అయితే ఇక్కడ చదువుకున్నాను. అంటే కొంతమంది 8th దాకా చదివి వేరే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 9th నుంచి 10th చదివే వాళ్ళు ఉన్నారు. అలా నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే సరిగా గుర్తులేరు. అయినా సరే అందరూ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు అని పలకరిస్తుంటే ఆ సంతోషమే చెప్పలేము కదా. నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివాము. మా అదృష్టం బాగుండి నేను బీఈడీ చేసి ఇక్కడే బ్లాక్ టీచింగ్ కూడా చేశాను. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈ గ్రూప్ గ్రూప్ అడ్మిన్గా ఉన్నారు కదా, వాళ్ళని రావమ్మ సంధ్యారాణి అనేవాడు. తర్వాత జీవితానైతే ఏమమ్మా స్వామి బాగున్నావా అనేవాడు. అంటే మామూలుగా చేస్తాను జనరల్గా. అంటే సార్ అంటే మనకి మా ఆత్మీయుడు కదా అందరికి. ఎన్ఎస్లో సార్ ఆ ఫోటో చూస్తే ఆ ఫోటో బొమ్మ అలాగే సార్కి మంచి గుడ్ విల్ ఉంది. ఆ పేరు 10th క్లాస్కి మాత్రం వచ్చాను. ఎందుకంటే అప్పుడు మా బాబాయ్ ఇక్కడ పీఈటీగా పనిచేస్తున్నాడు, రమణయ్య సారు. అందుకని వచ్చాను ఇక్కడికి. 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ బయటకు వెళ్ళిపోయాను. ఎక్కడ ఎప్పుడు టచ్ లేదు నాకు ఇక్కడ. కానీ చాలాసార్లు నేను కూడా అనుకున్నాను ఇలా జరిగితే బాగుండు అని. బట్ నేను బయట ఉంటున్నాను కాబట్టి నాకు ఎవరు పెద్దగా టచ్లో లేరు. చదువుతున్నాడు, ఒక్కడికి 8th క్లాస్ చదువుతున్నాడు. ఏముందబ్బా నాకు అన్ని స్వీట్ అయినా నేను ఒక రకందాన్ని అందరినీ ఒరే ఒరే అని పిలుస్తా. అందరు నన్ను సొంత మనిషిలా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా అట్లాగే పిలుస్తా. ఎవరేమని అనుకున్నా మీరు ఎంత ఎదిగినా నాకు ఒరేనే. ఎంత ఎదిగినా మనమంతా ఒక దిక్కడే ఉండి చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మన మధ్య తారతమ్యాలు ఉండకూడదని అందరినీ ఒరే అనే పిలుస్తా. ఎవరేమని అనుకున్నా నాకు పర్వాలేదు. అందరూ ఒరే అంట, అదే అంటాను. మనందరినీ అందరం ఒకసారి కలుద్దాము, అందరూ గెట్ టుగెదర్ చేసుకుందాం అన్నప్పుడు యాక్చువల్గా నేను 9th, 10th ఇది చదవలేదు. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. మీరందరూ విడిపోయి 22 years అయింది, నేను విడిపోయి 24 years అవుతుంది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత
ఒక అమ్మాయి 8th క్లాస్, ఒక అమ్మాయి 6th క్లాస్, 7th క్లాస్ మా బాబు. మేము బాగానే ఉన్నాము మేడం. మీ చదువు వేస్ట్గా చేసుకోను, దేవుడి వల్ల బాగానే ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. 10th క్లాస్ వరకే చదివాను. 2 పిల్లలు నాకు. అబ్బాయి బీటెక్ 3rd ఇయర్, అమ్మాయి బీఫార్మసీ 1st ఇయర్. ఆఫ్టర్ 22 years నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మా మదర్ చనిపోయారు, అందుకని అప్పటి నుంచి రాలేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇట్లాగా టీచర్స్ని సార్స్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ని కలిసి అట్లా పుట్టిల్లు కూడా చూసుకున్నాను. పెద్ద ప్రధానమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. డిఎస్సి కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజెంట్ మేనేజర్గా ఉన్నాను కంపెనీ. థ్యాంక్ యూ. నా పేరు రియాజ్. నేను హైదరాబాద్ మెట్రో రైల్లో ట్రాక్టర్ పవర్ కంట్రోలర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 పాపలు. 2019లో మ్యారేజ్. ప్రజెంట్ నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ సార్. నా పేరు సంతోషం సార్. ఇక్కడ గొడవపడినాను. ప్రాక్టీస్ నాకు ఆరంభిగా చేస్తున్నాను సార్. ఇంకా మ్యారేజ్ కాలేదు, చిన్న బ్యాచులర్గా ఉన్నాను. నా పేరు వీరేంద్ర కృష్ణ సార్. నేను నవోదయ సైనిక్ వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాను విద్యానికేతన్లో. అని ఓన్గా కోచింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాను మా ఊళ్ళో నడవపాలని. ఓకే సార్. నా పేరు మస్తాన్ సార్. గూగుల్ ఎస్పీ ఆఫీస్లో సార్ స్కూల్ మేడమ్స్ గారు నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. నా పేరు మధు, సంపద మధు. వ్యవసాయం చేస్తాను. ఒక పాప, ఒక బాబు. నా పేరు గౌసియా సార్. నేను యానిమేటర్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు. శిరీష, రాజుపాలెం. నాకైతే చదువు అయితే అవ్వలేదు, కానీ మా బ్యూటిషియన్ అయితే నేర్పించారు. నేను చెన్నైలో ఒక హీరోయిన్ దగ్గర అసిస్టెంట్ మేకప్గా కొన్ని రోజులు చేశాను. ఇప్పుడు పిల్లలకి కోసం చెప్పి నేను జాబ్ మానేసేసి వచ్చేసాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప 10th, చిన్న పాప 8th. ఒకసారి ఇక్కడ టీచర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. రోజు వీడియోస్ చూడండి. పట్నంలో సిరి ముచ్చట్లకి. నా పేరు తిరుమల. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా వెళ్తున్నాను సార్. నాకు 2 పాపలు, పాప బాబు. వెంకటగిరిలో ఉంటాను. నా పేరు లలిత సార్. నేను హౌస్ వైఫ్ని. 2 పాపలు. పాప 6th, చిన్న పాప 4th. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు శిరీష. నేను ఒంగోలులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. ముందుగా ఇక్కడికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. కార్డు డిఏ జరుగుతుంది. పిల్లలు 2 మగ పిల్లలు 2 ఇంటర్ సెకండ్ ఇయర్. నా పేరు అన్నకుమారి. బిట్రలో ఉంటాను నేను. కలిపాయి బిట్రలో ఉంటుంది. నాకు 2 పాపలు, ఒక బాబు. పాప, పెద్ద పాప ఏమో బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు 10th క్లాస్. నా పేరు ప్రసన్న. అది కరేడు. మా అమ్మాయి ఏమో బీటెక్ 3rd ఇయర్, అబ్బాయి 1st ఇయర్. నా పేరు కిరణ్మయ్. నాకు ఇంటర్ 1st ఇయర్ అబ్బాయి, ఒక అబ్బాయి, 2 పోయింది. నేను హౌస్ వైఫ్. 8th క్లాస్.
మా టీచర్లందరూ ఒక్కొక్కరిగా రావడం అయితే జరిగింది. ఇంకా టీచర్స్ అందరికీ మేము పరిచయం చేసుకున్నాము. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం చూశారు. మేము గుర్తున్నామో లేదో తెలియదు. అందుకని చెప్పి అందరం ఒకరినొకరు పరిచయం అయితే చేసుకున్నాము. మేము ఏం చేస్తున్నాము, మాకు ఎంతమంది పిల్లలు అనేది అక్కడ అందరితో షేర్ చేసుకున్నాము. ఇంకా మా టీచర్స్ని చూడగానే మాకు చెప్పిన పాఠాలు, అలాగే వాళ్ళ చేతిలో తిన్న దెబ్బలు అవన్నీ అయితే గుర్తొచ్చాయి. సో ఈ పార్టీలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు. వాళ్ళు వచ్చుంటే బాగుండేది, కానీ పాపం కొన్ని కారణాల వల్ల రాలేదు. వాళ్ళందరినీ మేము మిస్ అయ్యాము. ఇంకా టీచర్స్ అందరినీ ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి ఘన స్వాగతం చెప్తూ అందరికీ శాలువాలు అయితే కప్పాము. ఇంతకీ మాది ఏ ఊరు, నేను ఎక్కడ చదువుకున్నాననేది మీకు చెప్పలేదు కదా. మాది ప్రకాశం డిస్టిక్, ఉలవపాడు మండలం, రాజుపాలెం గ్రామం. నేను 1 నుంచి 5 వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత 6 నుంచి 8 వరకు భీమవరంలో చదువుకున్నా. తర్వాత 9th 10th ఇంటర్ ఉలవపాడులో చదువుకున్నాను. నేనేదో బాగా చదువుతాను అని కాదండి, నాకు చదువుకి చాలా దూరము. నేను చదువు చాలా తక్కువ. కాకపోతే కొన్ని వీడియోల్లో కొంతమంది అడిగారు, మిమ్మల్ని నేను భీమవరంలో చూశాను, మిమ్మల్ని ఉలవపాడులో చూశాను అని కింద కామెంట్ అయితే పెట్టారు. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది అని చెప్పాను కదా. నేను 10th చదివేటప్పుడు మాది ఏ సెక్షను, మా సెక్షన్కి తెలుగు సారు వెంకటేశ్వర సార్ అని వచ్చేవాళ్ళు. ఆ సార్తో నాకు ఒక స్వీట్ మెమరీ అయితే ఉంది. క్లాసులు జరిగేటప్పుడు మధ్యలో ఇంటర్వెల్ ఉంటాయి కదా, ఆ టైంలో ఏదన్నా మనం కొనుక్కొచ్చుకుంటాము. అప్పుడు జాంకాయ రూపాయో 2 రూపాయలు నాకు సరిగా గుర్తులేదు. మా స్కూల్ బయటే అమ్మేవాళ్ళు. ఇంకా నేను వెళ్ళి జాంకాయ అయితే తీసుకున్నాను. దానిలో ఉప్పు కారం పెట్టించుకొని నేను ఒక బద్ద తినే లోపల బెల్ అయితే కొట్టారు. అప్పుడు ఇంకా తెలుగు సార్ వస్తారు, ఇంకా ఆ సార్ కొడతారేమో అని చెప్పి ఆ జాంకాయ తినకుండా పరిగెత్తుకుంటూ పట్టుకొని వెళ్ళి క్లాస్లోకి వెళ్ళి బెంచ్ లోపల పెట్టాను. ఇంకా సారు క్లాస్ చెప్పేటప్పుడు బోర్డు మీద రాస్తుంటారు కదా, ఆ సార్ అటు తిరిగినప్పుడు నేను జాంకాయ తింటున్నాను. బై మిస్టేకు బెంచ్ లోపల పెట్టపోయి అది కింద పడిపోయి దొల్లుకుంటూ వెళ్ళి సార్ కాలు దగ్గర పడిపోయింది. ఇంకా ఆయన చూడగానే ఈ జాంకాయ ఎవరిది అని అడిగారు. ఆయన కొడతారేమో అని చెప్పి నాది కాదని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఎవరైతే చెప్పలేదో వాళ్ళని గోడ కుర్చీ అయితే వేపిస్తామన్నారు. ఇంకా అమ్మో కొడతారేమో అని చెప్పి నాదే జాంకాయ అని చెప్తే ఆయన పిలిచారు. పిలిచి ఏమనలేదు, జాంకాయలో ఉప్పు కారం పెట్టకూడదు, అది ఫ్రూట్ కదా, ఉప్పు కారం పెట్టకుండా తినాలి అని చెప్పారు. అమ్మయ్య కొట్టలేదులే అని చెప్పి ఇంకా నేను సంతోషంగా ఉంటే కూర్చోమ్మా అని చెప్పారు. ఇంకా క్లాస్ అయిపోయింది, పిల్లలందరూ బయటికి వెళ్ళారు. సార్ ఏంటంటే ఆఫీస్ రూమ్లోకి రా అని చెప్పి పిలిచారు. సరే ఎందుకు పిలిచారు అని అనుకున్నాను. సారు 20 రూపాయలకి జాంకాయలు తీసుకొచ్చారు. దానిలో మొత్తం ఉప్పు కారం పెట్టి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ 20 జాంకాయలు తినిందాకా ఆ రూమ్లో నుంచి నన్ను బయటకు కూడా కదలనీయలేదు. నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో కొన్ని రోజులైతే నాకు జాంకాయల మీదే విరక్తి పుట్టింది. అప్పటి నుంచి నేను జాంకాయలు ఉప్పు కారం పెట్టుకొని తినను. నాకు అది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోయింది. నేను ఆ సార్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నాను. అంతేకాదు ఇదే స్కూల్లో మా నాన్న కూడా చదువుకున్నారు. ఆ తర్వాత మా పెద్దక్క వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా ఊరి వాళ్ళు, నేను అందరం ఇదే స్కూల్లో చదువుకున్నాము. నేను భీమవరం నుంచి ఉలవపాడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు టీచర్ని చూసి కొంచెం భయపడేదాన్ని, అమ్మో కొడతారేమో అని. కానీ టీచర్స్ అందరూ పిల్లలతో బాగా కలిసిపోయేవాళ్ళు. ఒక్కొక్క టీచరు క్లాస్ చెప్పారంటే మైండ్లో అలా ఉండిపోవాల్సిందే. ఇంకా మళ్ళీ చదవడం రాయడం అలా ఉండేది కాదు. అలా మైండ్లో గుర్తుపెట్టుకోలేదో మన చేతి మీద దెబ్బలు ఉండేవి. నాకైతే అలా ఎన్ని దెబ్బలు పడ్డాయో నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేను. మా పిల్లలకి నేను కొంచెం గొప్పగా చెప్తాను, నేను కొట్టించుకోలేదని. కానీ ఈ వీడియో చూశాక వాళ్ళకి కూడా తెలిసిపోద్ది నేను ఎన్ని దెబ్బలు తిన్నానో ఏంటో అనేది. నాకు అక్కడ ఇష్టమైన ప్లేస్ ఏంటంటే మా స్కూల్ వెనక మామిడి చెట్లు ఉండేవి, అక్కడ క్లాస్ చెప్పేవాళ్ళు. అది నేను మర్చిపోలేని ప్లేసు, నాకు అది చాలా ఇష్టము. నా లైఫ్లో మర్చిపోలేని రోజులు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా 6th నుంచి 10th వరకు చదివిన రోజులు మాత్రమే. మనము ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి అంటే దాన్ని నేర్పించే ఉపాధ్యాయులు మనకు ఎంతో అవసరం. ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు, ఏది మంచి ఏది చెడు అని చెప్పి సమాజంలో మనల్ని మంచి వ్యక్తులుగా మార్చడానికైతే ప్రయత్నిస్తారు. మన తల్లిదండ్రులు మనకి చెప్పి ఉండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, కానీ మన టీచర్స్ మాత్రము మనకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తారు. అందుకేనేమో తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అని అంటారు.
ఎంతోమంది విద్యార్థులను ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మా గురువులందరూ ఇప్పుడు మా ముందే ఉన్నారు. ఇంక వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. టీచర్స్తో ఒక చిన్న కేక్ కటింగ్ అయితే చేయించి ఇంకా అందరం సరదాగా మాట్లాడుకుంటూ తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేసాము. అందరము కలిసి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసాము. నాకు అక్కడ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. టీచర్స్ అందరినీ గెట్ టుగెదర్కి పిలిచినప్పుడు అందరూ వస్తారో రారో అనుకున్నాము. కానీ టీచర్స్ అందరూ వాళ్ళ పనులు మానుకొని గెట్ టుగెదర్కి అయితే వచ్చారు. మాకు మేము ఎలా పరిచయం చేసుకున్నాము, టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మాతో షేర్ చేసుకున్నారు. టెన్త్ క్లాస్ అయిపోవడం, ఒకరికొకరు అందరూ దూరం అయిపోయాము. అప్పట్లో ఫోన్లు ఉండే కాదు, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది తెలిసేది కాదు. కానీ అందరినీ ఒక చోట కలవాలి అని చెప్పి ఎవరు ఎక్కడున్నారు అని అందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము, అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి అందరినీ ఒకే చోట కలిపి ఈ గెట్ టుగెదర్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా క్లాస్మేట్ అయిన మా ఫ్రెండు. ఒక చిన్న సన్మానం అయితే మా ఫ్రెండ్కి చేశారు. టీచర్స్ చేతిలో మేము తిన్న దెబ్బలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము. దగ్గరికి దగ్గరికి ఒక్క నిమిషం మీరు ఒకసారి పక్కకి రారా.
మమ్మల్ని అందరూ కొట్టారు సార్. దాంట్లో ప్రధాన సూత్రం సార్ అప్పుడు కొట్టండి వచ్చాడు కదా మీ కాడికి. సరే సరే మీ దెబ్బలే మాకు దీవెనలు సార్. సుభాష్ని స్ట్రాంగ్ గా ఉంది. చిన్నప్పుడు మనకి ఫోన్లు ఉండే కాదు, అందరము చదువుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అలా ఒక్కసారి మళ్ళీ ఎంజాయ్ చేయాలి అని చెప్పి అందరం కలిసి సరదాగా ఇలా గేమ్స్ అయితే ఆడుకున్నాము. తీసుకొని నువ్వు చదువుకొని అది యాక్ట్ చేసి మాకు చూపించు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా శ్రీహరి. గుడి ఓకే గుడి గుడి గుడిలో నమస్కారం చేసావు, వంట చేసావు, నైవేద్యం నైవేద్యం అనే సినిమా ఉందారా? పాస్ చేసి ఓకే మనకు కూడా వస్తాను. అర్థం కాలేదా? యాక్ట్ చేసి వాళ్ళకి చూపించారు. మాకు చూపించారు కదా, వాళ్ళకి యాక్ట్ చేసి చూపించు. పేపర్ పెట్టి బాబు పేపర్ ఇటీ ఇప్పుడు యాక్ట్ చేసి చూపించు. నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించు. అవి రియల్ గా గెస్ట్ చేస్తాడంట. సిగ్గుపడకూడదురా. సిగ్గు లేకుండా చేయాలంటే కాదు, అక్కడ అందరినీ వచ్చి భోజనం గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడంట రాగరా. కృష్ణుడు పాత హీరోనా? చిరంజీవి, ఎన్టీఆర్, నాగార్జున, చైతన్య, నాగార్జున. ఓకే, డాన్స్ చేస్తారా? సూపర్ సూపర్. ఇంకెవరైనా వాటర్ గా వచ్చే వాళ్ళు ఉన్నారా? కాదు, ఇప్పుడు ఆన్సర్ చెప్పింది ఎవరు? హలో బ్రదర్. హలో బ్రదర్ అని చెప్పింది ఎవరు? శ్రీహరి. శ్రీహరి ఆన్సర్ చెప్పినందుకు పనిష్మెంటా? అలా అయితే ఎవరు? అదే మళ్ళీ ఇద్దాం, కానీ అదే చెప్పాక మనసులు గెలుచుకుంటాం. ఇదే ప్రైజ్ నీకు. ఇంకోటి తీసి యాక్ట్ చేయడం. ఓకే స్టార్ట్. 100%. సుభాష్ని కరెక్ట్. రా సుభాష్ని, నువ్వే ఇంకా రా. పర్లేదు రా. కమాన్. బాలకృష్ణనా? కాదు, హీరో కూడా చెప్పు. హీరో కాదు, హీరోయిన్. లేడీ ఓరియంటెడ్ మూవీ. చెప్పు. రామకృష్ణ, జయజమ్మ, అరుంధతి. శివ, మళ్ళీ నువ్వేదా? అసలు ఒక్క క్షణంలో ఎలా మాకు? అందుకే హీరో చెప్పు ఫస్ట్. హీరో ఎవరు?
చిరంజీవి. వాళ్ళది ఏదైనా యాక్షన్ అయినా చేసి చూపించండి కదా. తొడగొట్టు బాలయ్య బాబు అయితే. బాలయ్య బాబు అయితే తొడగొట్టాలి, రామ్ చరణ్ అయితే డాన్స్ చేయాలి. చిరంజీవి హాయ్ చెప్తాడా నీక? కమాన్. అర్జునుడు. మూడు వసంతాలా? నీ అద్భుతమైన కళాకాండ అంతా మాకు ఏమర్థమైందయ్యా? హీరో పేరైనా చెప్పురా. అదిగోరా శిరీష కూడా ఏం అర్థం కాలేదంట, తల పట్టుకుంటుందా? పచ్చని చెట్టు చూపించి 100% లవ్ అయిపోయిందా ఆల్రెడీ? నో వాయిస్. ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టేశాడు రా నిన్న ఒక క్షణంలో. అంత మాట నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలేదురా. బాలయ్య బాబు ఏంది? బాలయ్య బాబు వరకే అడ్డైంది. హీరో పేరు ఉంటాడు. బాహుబలి. పాత సినిమానా కొత్త సినిమానా? ఆకాశం అంతా బేబీ బొమ్మ. బేబీ ఏమైంది? పవన్ కళ్యాణ్. మిర్చి. గుంటూరు కారం. యశస్వి హీరో. మహేష్ బాబా. నోరు తెరవచ్చు. చెప్పు కదా.
నేను స్టార్టింగ్ కొద్దిగా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నాకు లోపలికి రాగానే అందరినీ చూడగానే కొద్దిగా భయం అనిపించింది. ఇంక నేను వీడియో తీయకూడదు అనుకున్నాను. కానీ కొద్దిసేపు తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీడియో తీయి ఏం కాదు అని చెప్పారు. అప్పుడు నేను దూరంగా కొద్దిగా వీడియో అయితే తీసాను. ఆ వీడియోనండి ఇది. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఫ్రెండ్స్ అందరూ క్షమించాలి. ఈ గెట్ టుగెదరు జీవితంలో మర్చిపోలేని రోజు. అందరం కలిసి సరదాగా ఆడుకుంటూ, అలాగే అందరం గ్రూప్ ఫోటో దిగి అది అప్పటికప్పుడు దిద్దిచ్చి ప్రతి ఒక్క ఫ్రెండ్కి ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. మేము 10th క్లాస్లో ఇలా గ్రూప్ ఫోటో దిగాము. మళ్ళీ ఇప్పుడు ఈ గెట్ టుగెదర్లో అందరం కలిసి ఫోటో దిగాము. ఇది లైఫ్ లాంగ్ అందరికీ గుర్తుండిపోద్ది. గెట్ టుగెదర్ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.